ఈ కడప జిల్లాలో కూడా ఈ నాయకులను ప్రోత్సహించి గోదావరి జిల్లాల సాంప్రదాయాన్ని కడప గడ్డకు తెచ్చి ఇక్కడ సమాజాన్ని యువతను సర్వనాశనం ఈ పార్టీ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. దీనికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలా? పోలీసులు ఏమి సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నా నేను. ఇంత బహిరంగంగా వాళ్ళు కడప జిల్లా వ్యాప్తంగా మంగతాయి ఆడిపించినారు, క్యాషినో పెట్టినారు, గుండాట పెట్టినారు, మద్యం దాపించినారు, కోళ్ళకు కత్తులు కట్టి పందాలు నిర్వహించి కోట్ల పందాలు జరిపినారు. ఏం సమాధానం చెప్తారు పోలీసులు? అదే వినాయక చవితి వస్తే మా ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన ముఖ్యమంత్రిగా ఉన్న మా జగన్మోహన్ రెడ్డి గారి సందర్భంలో మేము పొద్దుటూరుకు వచ్చే వినాయక చవితి జరిగితే మాకెంతో ఇష్టమైన పండగ మా హిందువులకు వినాయక చవితి. మా పిల్లోళ్ళు పెద్దోళ్ళు ఆడవాళ్ళు అందరూ 9 రోజులు బ్రహ్మాండంగా చేసుకుంటారు. వినాయక చవితి సందర్భంగా దేవుని దగ్గర డీజే పెట్టుకోవాలన్నా లేకుంటే దేవుని ఊరేగింపుగా నిమజ్జనాన్ని తీసుకుపోయేటప్పుడు డీజే పెట్టుకోవాలంటే మాకు పర్మిషన్ ఇలే. డీజే పెట్టుకోకూడదు, డీజే పెట్టుకుంటే డ్యాన్సులు చేస్తారు, వాళ్ళు ఆడవాళ్ళు ఈడోళ్ళు వచ్చారు, గొడవలు అవుతాయి అన్నారు. మరి ఈ బుద్ధు ఆడవాళ్ళు రాలేదయ్యా పోలీసులు? ఆ బుద్ధు పండగ అంటే సంక్రాంతి అంటే దేవుడు వచ్చినాడు ఊర్లోకి. ఈ బుద్ధు సంక్రాంతి అంటే తెలుగుదేశం పార్టీలో దేవుడు రాలే, దేవకన్యలు వచ్చినారు, గోవా నుంచి దేవకన్యలు వచ్చినారు. మేము డీజే పెట్టుకునేదానికి ఆ రోజు పర్మిషన్ ఇవ్వకపోతే పొద్దుటూరులో అన్నీ మూసుకున్నా. ఒక ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి అన్నీ మూసుకొని ఈ ఊళ్ళో ఉండే ప్రజలకే చెప్పినా. పోలీసులు ఏదో మంచి ఉద్దేశంతో గొడవలు జరుగుతాయని వద్దంటే ఆ డబ్బా మీరే సర్దుకోండి అని చెప్పి మేము డీజే కూడా పెట్టుకోలే. వినాయక చవితి వస్తే డీజే పెట్టుకునేదానికి కూడా అర్హత లేని పరిస్థితుల్లో మేము పండగ చేసుకుంటే మా ప్రభుత్వంలో ఈ బుద్ధు సంక్రాంతి సంబరాలని కోడిపందాల పేరుతో వందల వేల కోట్ల రూపాయల జూద క్రీడ నిర్వహించి అమ్మాయిలు పిలిపించి క్యాషినోలు పెట్టి మంగతాయి ఆడిపించి గుండాట ఆడిపించి మద్యం దాపి మీ ఇష్టానుసారం ఈ ప్రభుత్వంలో చేస్తూ ఉంటే మరి పోలీసులు సమాధానం చెప్పరా? పోలీసు అధికారులారా, ఈ విషబీజం రేపొద్దున కడప గడ్డను సర్వనాశనం చెయ్యదా? రేపు జరగబోయే ఈ కడప జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ జరగబోయే అప్పుల వలన, జూద క్రీడ వలన జరిగిన అప్పుల వలన జరగబోయే ఏ ఆత్మహత్యకైనా ఆ కుటుంబానికి ఈ ప్రభుత్వమే సమాధానం చెప్పాలా?